అందరికీ నమస్కారం. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి జీవిత చరిత్ర తెలుసుకుంటూ స్వామివారు స్థిర నివాసం ఏర్పరచుకున్న కంది మల్లయ్యపల్లిలోని వారి ఇంటి ప్రాంగణంలో ఒకసారి మొత్తం కలియ తిరుగుదాం రండి. మీరు కూడా నాతో పాటు. దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణార్థం శ్రీ మద్విర్యాటు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు శ్రీ ప్రకృతాంబ పరిపూర్ణాచార్యులను విశ్వకర్మ దంపతులకు సరస్వతీ నదీ తీరంలో శ్రీ కీలక నామ సంవత్సర కార్తీక శుద్ధ ద్వాదశి క్రీస్తు శకం 1608లో జన్మించారు. అత్రిముని ఆశ్రమంలో శిశువుగా పెరిగారు. కర్ణాటక పాపాగ్ని మఠాధిపతులు శ్రీ యనమదల వీరభోజయ వీర పాపమాంబ దంపతులకు దత్తపుత్రులుగా బాల్యం గడిపారు. కాంచీపురంలో ఆనంద భైరవ యోగికి వీరనారాయణ మహామంత్రమును ఉపదేశించారు. బనగానపల్లిలో గరిమరెడ్డి అచ్చమ్మ వెంకటరెడ్డి దంపతుల ఇంట గోపాలనం చేశారు. రవ్వలకొండలో సాంద్ర సింధు వేదమైన కాలజ్ఞానం రచించారు. యాగంటి గుహల్లో తపస్సు చేశారు. అచ్చమ్మ దంపతులకు బ్రహ్మోపదేశం చేశారు. ఆ దంపతులు నిర్మించి ఇచ్చిన నేలమఠంలో అన్నాజయ్యకు జ్ఞానజ్ఞానం బోధించారు. తాను శిల్పీకరించిన వీరభద్రస్వామి శిలా విగ్రహాన్ని అల్లాడుపల్లెలో ప్రతిష్ఠించారు. కంది మల్లయ్యపల్లిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని పెద్ద కామర్ల శివకోటయ్యచారి పుత్రిక గోవిందాంబను వివాహం చేసుకున్నారు. ఆయనకి 5 పుత్రులు 1 పుత్రిక సంతానంగా పొందారు. శిష్యగణ సమేతంగా దేశం నలుమూలలా సంచరించి వేదాంత తత్వ ప్రచారం చెప్పారు. మహమ్మదీయ తెగకు చెందిన సిద్ధయ్యను శిష్యుడిగా కూడా స్వీకరించారు. చూసారా స్వామివారి ఇంటి లోపల ఎలా ఉందో? రండి, ఇక్కడ బావి గురించి చిన్ని కథ ఒకటి ఉంది, తెలుసుకుందాం. ఇంతకీ ఈ బావిలో ఇప్పటికీ నీళ్ళు ఉన్నాయో లేదో చూద్దామా? ఒకానొక సమయంలో స్వామివారిని ఊరి ప్రజలందరూ వెలివేశారంటండి. తనకు నీళ్ళు ఇవ్వలేదంట. అప్పుడు స్వామివారు ఒకే రాత్రిలో జింక కొమ్ముతో ఈ ప్రదేశంలో ఈ బావినే తవ్వారంట. ఇదిగోండి, ఇప్పటికీ నీళ్ళు ఉన్నాయి కదా. మీరు కూడా నాతో పాటు ఇల్లంతా తిరిగారు కదా. ఓకే అండి, బాయ్.